సిఐటియు నెల్లూరు జిల్లా మహాసభలు అక్టోబర్ 11, 12 తేదీలలో తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో జరగనున్నాయని సిఐటియు నాయకులు తెలిపారు. నెల్లూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభల బ్రోచర్ని నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం సరికాదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కె అజయ్ కుమార్, టివివి ప్రసాద్, అన్నపూర్ణ, నాగేశ్వరరావు, పెంచల నర్సయ్య, రెహానా బేగం, రాజా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నెల్లూరు జిల్లా 12వ మహాసభలు ఈ నెల 11, 12 తేదీలలో తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో జరగబోతున్నాయి. ఈ మహాసభలో నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, ఇతర ప్రజల సమస్యలన్నింటినీ కూడా చర్చిస్తారు. ప్రధానంగా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అటువంటి వాగ్దానాలు పరిష్కారం చేసేటటువంటి ఆలోచనలో కూడా లేదు అనేటటువంటిది ఈ ఒక సంవత్సరం తర్వాత మనకి పరిపాలన అర్థమవుతా ఉంది. ఏవైతే స్కీమ్ వర్కర్లందరికీ కూడా జీతాలు పెంచుతాం, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, గ్రాట్యుటీ ఇస్తాం అనేటటువంటి మాటలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, దానికి తగినంత రేషియోలో వాళ్ళ జీతభత్యాలు పెరగక పనిభారం మరింత పెంచుతూ ఆ రకంగా ఇబ్బందులు అనేది స్కీమ్ వర్కర్లు పడతా ఉన్నారు. అట్లాగే మరొక పక్క ఆటోమొబైల్ రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, ప్రధానంగా లారీలు కానీ, ఆటోలు కానీ, అట్లాగే లైట్ మోటార్ వెహికల్స్ అన్నిటికీ కూడా వాళ్ళ యొక్క ఫైనాన్సు, అట్లాగే ట్యాక్సీలు ఇవన్నీ కూడా పెంచారు. గతంలో ఉండేటటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా 3 4 పెంచారు. అట్లాగే వాళ్ళు కట్టాల్సినటువంటి పన్నులు కూడా దాదాపు 30% అదనంగా పెంచారు. ఇవి చాలవన్నట్టు ఆటో కార్మికులు ప్రధానంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ఆటో కార్మికులకి స్త్రీ శక్తి వచ్చిన తర్వాత, మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్లు పాలయ్యారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా చూడమని చెప్పి సిఐటియు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. 15,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళ కళ్ళనీళ్లు తుడుస్తామని చెప్పారు. ఆ 15,000 ఇచ్చేదానికి కూడా రకరకాల కురులు పెట్టి దాదాపు 60% ఆటో ఎవరైతే తోలుతున్నారో వాళ్ళకి ఆ 15,000 కూడా రాలేదు. ఈ సమస్యలన్నింటినీ కూడా రేపు మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిఐటియు శ్రీకారం చుడుతుంది. అట్లాగే ఆల్ ఇండియా సిఐటియు మహాసభలు కూడా డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు మన ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖపట్నంలో జరగబోతున్నాయి. కాబట్టి సిఐటియు జిల్లా మహాసభని 11వ తేదీ జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభకి వేలాదిగా కార్మికులు, ఉద్యోగులు వచ్చి జయప్రదం చేయాలని, అట్లాగే ఆల్ ఇండియా మహాసభకి మీరు ఆర్థికంగా అట్లాగే అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి మహాసభకి మీ తోడ్పాటు అందించాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా మేము కోరుకుంటా ఉన్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసినటువంటి నెల్లూరు జిల్లా ఈరోజు ఉపాధి రహిత జిల్లాగా మారుతూ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఆదాని తన సొంత పోర్టులకు తరలించుకొని పోయి ఈ జిల్లాని ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఉపాధి పరంగా కూడా తీవ్రమైనటువంటి నష్టం చేశారు. వీటి మీద ఎవరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరూ కూడా మాట్లాడడం లేదు. ఉపాధి పోయింది కార్మికులకి. సుమారు 15,000 మంది కార్మికులు ఈరోజు రోడ్డును పడ్డారు. దీంతోపాటు నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాలని కార్పొరేట్లకు కారు చౌకగా అప్పచెప్తా ఉంది ప్రభుత్వం. కిసాన్ సెజ్ పేరు మీద 1000 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. నేలటూరు దగ్గర రిలయన్స్కి ఇచ్చినటువంటి భూములు నిరుపయోగంగా ఉండే. భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కృష్ణపట్నం పోర్టులో కార్మిక హక్కులను కాలరాస్తూ ఉంటారు, గ్రాడ్యుటీ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అదేవిధంగా పిఎఫ్లు కానీ, వీటన్నిటి మీద కూడా విచారణ జరపాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 28,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే స్కీమ్ వర్కర్లకి పని భారం పెరిగింది తప్పితే వేతనాలు పెరగడం లేదు. ఈ సమస్యలన్నిటి మీద అక్టోబర్ 11, 12 తేదీల్లో నరుకూరులో జరిగేటువంటి మహాసభల్లో సిఐటియు జిల్లా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం.
11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి నరుకూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి భారీ ప్రదర్శన, అనంతరం ఎస్ఎల్వి లేఅవుట్లో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు గారు, రాష్ట్ర నాయకులు ముజఫర్ అహ్మద్ గారు పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి నెల్లూరు జిల్లా కార్మిక వర్గం, ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నెల్లూరు జిల్లా కమిటీ నుంచి కోరుతూ ఉన్నాం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.